సార్ ఇప్పుడు మనం మైనారిటీస్ గురించి మాట్లాడుకున్నాం అండ్ మనకి పొలిటికల్ అఫైర్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ వచ్చేసరికి మహిళలకి, దళితులకి ఆర్ఎస్ఎస్ లో ప్రాధాన్యత ఉంటుందా? అంటే మహిళల విభాగం ఏమైనా ఆర్ఎస్ఎస్ లో ఉంటుందా అనేసి ఒక క్వశ్చన్ చాలా మంది అడుగుతారు సార్. నెట్లలో కానీ మన ఎక్కడైనా మహిళలకి మీరు ఎక్కడ ఇచ్చారు పొజిషన్స్, అంతా మగోళ్ళే ఉంటారు కదా మీ దాంట్లో, ఇట్లానే మాట్లాడతారు ఆర్ఎస్ఎస్ గురించి. అంటే నిజంగా మహిళా విభాగం ఉందా మన ఆర్ఎస్ఎస్ లో? ఎస్. ఆర్ఎస్ఎస్ అనేది పురుషుల సంస్థ. ఆ, సేవికా సమితి అనేది స్త్రీల సంస్థ. రాష్ట్రీయ సేవికా సమితి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రెండు వేరే వేరుగా విడివిడిగా ఉంటాయి. ఒకే సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాయి. కనుక లీడర్షిప్ ఏ మగాడి చేతి కింద పనిచేయాల్సిన అవసరం ఏం లేదు. ఉమెన్ లీడ్ చేస్తుంది ఉమెన్. కనుక స్వతంత్రంగా అక్కడ కూడా ప్రచారికలు ఉంటారు. ఇక్కడ ఎట్లయితే ప్రచారకులు ఉంటారో లైఫ్ టైం పెళ్లి ఇవి లేకుండా సంస్థ కొరకు పనిచేసేటువంటి ప్రచారికలు ఉంటారు. కనుక ఆ స్వయం సేవికా సమితి కూడా ఈరోజు చాలా బలమైనటువంటి సంస్థ. ఆ విధంగా సంస్థ కొరకు పనిచేస్తుంది, లైఫ్ లాంగ్ పనిచేస్తారు. కనుక చాలా మందికి తెలియక సేవికా సమితి పాపులర్ కానందుకు మీడియాలో అక్కడ ఉండదు. కానీ ట్రైనింగ్స్ జరుగుతుంటాయి వాళ్ళవి. అప్పుడప్పుడు వాళ్ళు కూడా కవాతు చేస్తుంటారు వీధుల్లో వచ్చి అప్పుడప్పుడు. ఇవన్నీ ఆర్ఎస్ఎస్ టైప్ లోనే వాళ్ళు కూడా ఆ కవాతు అవి చేసినప్పుడు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఎవరు వీళ్ళు అని. వీళ్ళు సేవికా సమితి అంటే ఆర్ఎస్ఎస్ కాదని కూడా కొందరు అనుకుంటారు. ఆర్ఎస్ఎస్ అది కూడా. కనుక మళ్ళీ దానికి మోహన్ భగవత్ లీడరా అంటే ఏం కాదు. వాళ్ళ లీడర్ వాళ్ళకు ఉన్నారు. కనుక ఇది దీని ఎందుకంటే అన్ని సంస్థల్లో మహిళలు ఉంటారు కనుక మహిళలకు నాయకుడు పైన పురుషులే ఉంటాడు కదా. మరి అట్లా అంటే మరి ఆ, కనుక ఆ ఫ్రీడమ్ ఉంది. సేవికా సమితి కూడా సిద్ధాంతం ఒకటే, స్వరూపం ఒకటే, పని ఒకటే. కానీ ఆ, వ్యవస్థలు వేరు వేరు, ఎవరి పనులు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు, కాలేజ్ గర్ల్స్ విపరీతంగా అట్రాక్ట్ అవుతున్నారు ఆ సంస్థకు. చాలా గొప్ప శిక్షణ ఇస్తుంది. ముఖ్యంగా ఈ కవాతు ఇవి సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా గర్ల్స్ బాగా నేర్చుకుంటున్నారు అక్కడ. మహిళలకు పూర్తి ప్రాధాన్యత ఉంది. అలాగే వీళ్ళు తర్వాత బయటికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏబీవీపీలో పనిచేస్తారు. కొందరు విహెచ్పిలో పనిచేస్తారు. ఆ, దుర్గా వాహిని అనే పేరు వింటుంటారు, దాంట్లో వీళ్ళు పనిచేస్తారు. లేకపోతే కిసాన్ సంఘంలో పనిచేస్తారు. ఇక్కడ మహిళలు ఉంటారు. మరి ఇక్కడ అడగరు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో మహిళలు, అమ్మాయిలు ఉంటారు. మొన్నటి వరకు మా స్టేట్ సెక్రటరీ కూడా మహిళ ఉండేది. ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కూడా మహిళ ఉండేది. ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ అడగారు. బీజేపీలో మహిళలు ఉన్నారు. లేకపోతే బీకేఎస్ లో మహిళలు ఉన్నారు. బిఎంఎస్ లో మహిళలు ఉన్నారు. ఇక్కడ ఆ, అక్కడ నుంచి వచ్చాక ఇక్కడ ఆ, ఉన్నాయి. పురుషులు స్త్రీలు కలిసే పనిచేస్తారు. ఇది ఒక సిస్టమ్. ఇది మొదటి నుంచి కూడా ఇలాగే ఉంది కనుక ఆ, కానీ ప్లేస్ ఉంది. అలాగే మీరు చెప్పిన ఈ యొక్క దళితులు, నిమ్న వర్గాలు అనే విషయము మనము వీళ్ళైతే దళితుల్లో ఇక్కడ కులంకు గుర్తింపు లేదు ఆర్ఎస్ఎస్ లో. కనుక ఎక్కడ కూడా కులం గురించిన ప్రస్తావన రాదు. ఇక్కడ ఏం రిజర్వేషన్స్ కూడా లేవు. ఎవరు సమయం ఇస్తే అతడే కార్యకర్త. సమయం ఇచ్చే కార్యకర్తకు తప్పకుండా బాధ్యతలు ఉంటాయి. ఎదుగుతూనే ఉంటారు, సంస్థలో పెరుగుతూ ఉంటారు. సో ఆ విధంగా ఆ, మనకు స్టోరీస్ లో మనం చదువుతుంటాం. అంబేద్కర్ కూడా ఆర్ఎస్ఎస్ క్యాంపులకు వచ్చారు. వచ్చి కూర్చొని తాను ఒకసారి చెక్ చేసుకున్నారు, పరిశీలించుకున్నారు. చూస్తే ఆశ్చర్యపోయారు. ఇంతమంది దళితులు, నిమ్న వర్గాలు ఇక్కడ క్యాంపులో ఉన్నారు. 10 రోజులు 20 రోజుల నుంచి ఉన్నారు. కలిసే ఉన్నారు, కలిసే భోజనం చేస్తున్నారు, కలిసి కూర్చున్నారు, కలిసి ఆడుతున్నారు, పాడుతున్నారు. ఆశ్చర్యపోయారు. కనుక అప్రిసియేట్ చేశారు కూడా. చాలా బాగుంది ఇది. కాకపోతే మీ పద్ధతిలో నేను పనిచేయలేను, సమయం చాలా ఎక్కువ పడుతుంది, నేను వేగంగా పరిగెత్తాలనుకుంటున్నాను అని చెప్పారు. అంతే డిఫర్ అయ్యారు తప్పితే అది స్వయంగా డాక్టర్ జీతోనే చెప్పినటువంటి మాట. కనుక ఎక్కడ కూడా ఫ్రిక్షన్ లేదు. ఆ లీడర్షిప్ లో కూడా నేను మనువు సంఘము అనే పుస్తకం ఎవరైనా వీలైతే ఆ పుస్తకం చదవాలి. కనుక దళితుడు ఎలా పెరుగుతాడు ఒక ఆర్ఎస్ఎస్ లో అనే దానికి అది బెస్ట్ ఎగ్జాంపుల్. స్వయంగా రచయిత తాను దళితుడై ఉండి తాను దళిత గుర్తింపు లేకుండా ఉన్నత స్థానానికి, దేశాన్ని గైడ్ చేసే అంత స్థానానికి ఎదిగాడు అతను. ఎదిగి దేశంలో స్వయం సేవకులను ఆయన గైడ్ చేశాడు. కానీ ఆయన కులం ఎవరికి తెలియదు.
కానీ తాను పుట్టి పెరిగినది ఆర్ఎస్ఎస్ నుంచి, ఎట్లా ఎదిగాను అనే విషయాన్ని తాను స్టోరీ రాశాడు కనుక మనకు అర్థమవుతుంది. అంతెందుకు ఇక్కడ కూడా మనకు చాలా మటుకు తెలియదు. ఏదో ఆ మధ్యలో వాట్సాప్ డిబేట్స్లలో డాక్టర్స్ గ్రూప్లో ఒక చర్చ జరుగుతూ ఉంటే ఆ, ఆ, ఎవరు నన్ను అడిగారు, అసలు నిజంగా ఆర్ఎస్ఎస్లో ఎవరు పెద్దవాళ్ళు ఆ, దళితులు లేరా అని మా ఆవిడ నన్ను అడిగింది. అడిగితే చెప్పాను, ఎందుకు లేరు, చాలా మంది ఉన్నారు అని నేను చెప్పాను. స్వయంగా ఈ రాష్ట్రానికి ఆ, పెద్ద ఎవరు ఆర్ఎస్ఎస్ లో అంటే సంఘ చాలక్ అంటాం. మొత్తం దేశానికి సరసంఘ చాలక్ అంటాం. కనుక సంఘ చాలక్ ఎవరు అంటే పేట వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు లేరు, వారు స్వర్గస్థులయ్యారు. కనుక ఆర్ఎస్ఎస్ లో ఒక నియమం ఏముందంటే, ఇన్ని వేల శాఖలు దొరుకుతాయి పొద్దున్నే. అన్ని శాఖల్లో లాస్ట్ లో సంఘ శాఖ అంతా అయిపోయిన తర్వాత సంఘ ఈఖ్రా అని అనగానే ఒక పర్టికులర్ డైరెక్షన్ లో తిరుగుతారు. అందరు కూడా రైట్ సైడ్ తిరుగుతారు. తిరిగేసి ఒక్కసారి ప్రణామం చేస్తారు. ఈ ప్రణామం ఎవరికి అంటే సంఘచాలక్ గారికి. కనుక పేట వెంకటేశ్వరరావు గారి కులం మనం చూడలేదు ఎప్పుడు కూడా. కులంతో పని లేదు, వారు మా సంఘచాలక్, మాకు అందరికీ గౌరవనీయులు అనేదే ఒక సంకల్పం. స్వయం సేవకులు ఎవరు, ఏ కులము, అన్ని కులాల వారు. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క పనితీరు తెలియక పిచ్చిగా మాట్లాడుతుంటారు. కానీ కాస్తంత పనిలో దిగి 10 రోజులు శాఖకొచ్చి తిరిగితే ఈజీగా అర్థమైపోతుంది. కలిసి పనిచేయడము ఎంత బాగుంటుంది ఇక్కడ అనేది కూడా తెలిసిపోతుంది.